ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్గా ఓబన్ వాళ్ళు ఓబన్ రోర్ ఈజీ 3 మోడల్స్ వదిలారు. అందులో టాప్ మోడల్ వచ్చేసి ఓబన్ రోర్ ఈజీ 4.4 kWh అండ్ ఓల్డ్ మోడల్ వచ్చేసి ఓబన్ రోర్ 4.4 ఇది. సో రెండింటిలో మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఏం డిఫరెన్స్ ఉన్నాయేసి డిఫరెన్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేది కొంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ డిజైన్ విషయానికి వస్తే సేమ్ డిజైన్ ఉంటాయి అన్నమాట, ఏం చేంజెస్ ఉండవు. సో ఓన్లీ డిజైన్ వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ ధూమ్ ఉంది కదా, ఈ రెండు అనమాట. ఇది కొంచెం ఓల్డ్ మోడల్కి వచ్చేసి ఇటు ఓపెన్గా ఉంది అండ్ ఇది వచ్చేసి కొంచెం క్లోజ్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఓపెన్ అనేసి ఇక్కడ మనకి 3Dలో ఇచ్చారనమాట. ఇక్కడ ఓన్లీ స్టిక్కరింగ్ ఇచ్చారు, అది డిఫరెన్స్ ఇది. సో ఇది డిఫరెన్స్ విషయానికి వస్తే నెక్స్ట్ మెజర్మెంట్స్ రిలేటెడ్గా రెండింటికి సేమ్ ఉంటాయి అనమాట. స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. సో సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm వస్తుంది. సో సీట్ హైట్ కూడా 18 mm వస్తుందన్నమాట. సీట్ లెంత్ కానీ మొత్తం అలాగే ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ మేజర్గా డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయంటే ఫస్ట్ వచ్చేసి మోటార్ వచ్చేసి రెండింటిలోనూ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రస్ మోటార్ ఉంది. కానీ రేటింగ్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి 8 kW అనమాట. ఓపెన్ రోర్ ఈజీలో వచ్చేసి 7.5 kW. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో పర్ఫార్మెన్స్ అయితే కొంచెం సెకండ్స్లో తేడా ఉంటుంది. యాక్సిలరేషన్ విషయానికి వస్తే 0 to 40 స్పీడ్ని 3 secondsలో రీచ్ అవుతుంది. 0 to 40 స్పీడ్ని 3.3 secondsలో రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఓపెన్ రోర్ వచ్చేసి 100 km/h వెళ్తుంది. ఓపెన్ రోర్ ఈజీ 95 km/h వెళ్తుంది. పెద్ద ఫరక్ అయితే పడదు, ఇది 5 km/h అనేది. సో అంత స్పీడ్లో డ్రైవ్ చేయాలంటే మనం హైవేలోనే వెళ్ళాలన్నమాట. సిటీలో అంత స్పీడ్ చేయలేం కాబట్టి ప్రాబ్లం ఉండదు. మోడ్స్ విషయానికి వస్తే రెండింటిలోనూ సేమ్ ఉంటాయి అనమాట, ఎకో, సిటీ, హైవాక్ అనమాట. సో దీంట్లో కొంచెం డిఫరెన్స్ వస్తాయి అనమాట. సో ఎక్కడ డిఫరెన్స్ వస్తాయంటే టాప్ స్పీడ్ విషయంగా. సో రెండింటిలో మీకు ఇస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే కూడా బ్యాటరీ అయితే సేమ్ ఫ్రెండ్స్. సో దీంట్లో ఓపెన్ రోర్లో 4.4 kWh అండ్ దీంట్లో ఓపెన్ రోర్ ఈజీలో కూడా 4.4 kWh. LFP బ్యాటరీనే, కెమిస్ట్రీ వచ్చేసి. అండ్ క్లైమ్ రేంజ్ విషయానికి వస్తే ఓపెన్ రోర్లో వచ్చేసి 187 km క్లైమ్ చేస్తున్నారు. ఓపెన్ రోర్ ఈజీలో వచ్చేసి 175 km క్లైమ్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసినంతవరకు ఇంచుమించు రెండు కూడా రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి 130 to 140 km మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది 50 km/h స్పీడ్లో డ్రైవ్ చేస్తే. ఇన్కేస్ మేబీ 125 నుంచి కూడా రావచ్చు అనమాట. సో 125 అయితే పక్కా అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వరకు. కలర్స్ విషయానికి వస్తే కూడా దీంట్లో ఒక డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఓపెన్ రోల్ వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ 2 కలర్స్. అదేవిధంగా ఓపెన్ రోల్ ఈజీ విషయానికి వస్తే టాప్ ఎండ్లో 4 కలర్స్ ఉన్నాయి. స్క్రీన్ చేస్తున్నా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీల్స్ విషయానికి వచ్చిన, నెక్స్ట్ బ్రేక్స్ విషయానికి వచ్చిన, సస్పెన్షన్ విషయానికి వచ్చిన సేమ్ టు సేమ్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటున్నాయి. UBA యూనిఫైడ్ బ్రేక్ అసిస్టెంట్ ఉంటుంది. 17 inch అలాయ్ వీల్స్ అయితే ఫ్రంట్ బ్యాక్ వస్తున్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపీ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 5-way అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఉంది ఫ్రెండ్స్. స్మార్ట్ ఫీచర్ విషయానికి వచ్చిన, కనెక్టివిటీ విషయానికి వచ్చిన అన్నీ మీకు స్క్రీన్ చేస్తున్నా అవన్నీ ఉంటాయి అనమాట. రెండింటిలో కామన్గా ఉంటున్నాయి. అదేవిధంగా వ్యారంటీ విషయానికి వస్తే సేమ్ వ్యారంటీ రెండింటికి ఉందన్నమాట. బేసిక్ వ్యారంటీ వచ్చేసి 3 years లేదా 50,000 km ఉంటుంది. మీకు ఎక్స్టెండ్ వ్యారంటీ కావాలనుకుంటే సో ప్రజెంట్ వచ్చేసి 4,500 నడుస్తుంది ఓపెన్ రోర్ ఈజీకి సంబంధించి. మోస్ట్లీ దీనికో సేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎక్స్టెండ్ వ్యారంటీ వచ్చేసి 5 years లేదా 75,000 km అనమాట బ్యాటరీ మీద. సో మీకు మోటార్ మీద వచ్చేసి నార్మల్గానే 3 years లేదా 50,000 km వస్తుంది రెండింటిలో కామన్గా. అండ్ సర్వీస్ విషయానికి వస్తే ప్రెజెంట్ వచ్చేసి వీళ్ళు ఓన్లీ బెంగళూరు, పూణే, ఢిల్లీ, ఇంకా నెక్స్ట్ మిగతా సిటీస్ కూడా స్క్రీన్ చేస్తున్నా. ఓన్లీ ఈ సిటీస్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళకైతే సర్వీస్ ప్రాబ్లం ఉండదు. ఎవరైనా సరే దూరంగా కొనాలన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుందన్నమాట. ఈ చుట్టుపక్కల ఒక 100 km సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే సర్వీస్కి అయితే మీరు వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని పోవచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో మొత్తం డిఫరెన్స్ చూశారు కదా. సో ప్రైస్ విషయానికి వస్తే సో ఇది వచ్చేసి ప్రెజెంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 150,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 165,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఓపెన్ రోడ్ ఈజీ 4.4 వచ్చేసి 110,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 122,000, 25,000 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. రెండింటికి ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ ఉందన్నమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 0 to 80% వచ్చేసి 2 hours ఛార్జ్ అవుతుందన్నమాట. సో ఆ ఫాస్ట్ ఛార్జర్ మీకు కావాలి అనుకుంటే మీకు స్క్రీన్ కూడా ఇస్తాను ఫాస్ట్ ఛార్జర్లో ఉందో. సో ఆల్రెడీ ఇమేజ్ చూస్తున్నారు కదా. సో ఆ ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా 20,000 పే చేస్తే మీకు ఆ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ వస్తుంది. నార్మల్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఛార్జర్ వచ్చేసి దీంట్లో 800 watt ఛార్జర్ ఇస్తున్నారు. సో ఆ ఛార్జర్ని యూస్ చేసుకొని 0 to 100 దగ్గర 6.5 నుంచి 7 hours లోపల ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మొత్తం డిఫరెన్సెస్ చూసారు, డిఫరెన్స్ పాయింట్స్, కామన్గా ఉన్న పాయింట్స్. సో ప్రైస్ కూడా చెప్పాను కదా ఆల్రెడీ. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓల్డ్ మోడల్ యూస్ చేస్తారా, మీరు ప్రిఫర్ చేస్తారా, న్యూ మోడల్ ప్రిఫర్ చేస్తారా? నా వరకు పర్సనల్గా ఓపెన్ రోర్ ఈజీకే వెళ్తాను అనమాట 4.4 kWhకి. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేజర్ డిఫరెన్స్ వచ్చేసి మోటార్లో పీక్ పవర్ మారుతుంది అండ్ టాప్ స్పీడ్ మారుతుంది. అండ్ యాక్సిలరేషన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. టార్క్ వచ్చేసి 52 Nm అనమాట. సో అంతకుమించి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. చూసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా టోటల్ వీడియో.
ఇంతవరకు ఎవరైనా చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.